రైట్ ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే ఏపీలో మద్యం కుంభకోణం కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి మళ్లీ షాక్ తగిలింది. తనను అరెస్టు చేయొద్దంటూ సుప్రీంను ఆశ్రయించిన మిథున్ రెడ్డికి షాక్ ఇచ్చింది. బెయిల్ ఇచ్చేందుకు అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. ఇప్పటికే ఏపీ హైకోర్టులో కూడా చుక్కెదురైంది. అయితే మిథున్ రెడ్డిపై ఇప్పటికే ఏపీ సిటీ అధికారులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి బ్యూరో చీఫ్ సాంబశివరావు గారు అయితే అందిస్తారు. సాంబశివరావు చెప్పండి. ఫాతిమా, మొత్తంగా చూసుకోవచ్చు ఎంపీ మిథున్ రెడ్డికి అయితే సుప్రీంకోర్టులో చుక్కెదిరిందని చెప్పుకోవాలి. ఎందుకంటే అతను ఏపీలో జరిగినటువంటి మద్యం సిండికేట్ వ్యవహారంలో ప్రధాన సూత్రధారిగా ఆయన పేరు ఉన్నట్టు విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అతను అరెస్ట్ చేయొద్దంటూ కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు మిథున్ రెడ్డి. అయితే ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో అయితే ఈ యొక్క కేసుకు సంబంధించి ఇప్పటికే సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ అయితే రద్దు చేశారు. అదేవిధంగా ముందుగా హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టును ఆశ్రయించిన తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. అయితే ఇప్పటికే ఏపీ పోలీసులు లుకౌట్ నోటీసులు అయితే జారీ చేశారని చెప్పుకోవాలి. లుకౌట్ నోటీసులు జారీ చేసినటువంటి నేపథ్యంలో అరెస్ట్ చేయకూడదని చెప్పేసి కూడా మిథున్ రెడ్డి సుప్రీంకోర్టుని ఆశ్రయించడం జరిగింది. మరి ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టులో అయితే చుక్కెదురైందని చెప్పుకోవచ్చు. మరి ఏ క్షణాన్నైనా మిథున్ రెడ్డిని అయితే పోలీసులు అయితే అరెస్ట్ చేసే అవకాశం అయితే కనబడతా ఉంది. మరి ఈ నేపథ్యంలోనే ఈ మద్యం కేసులో మిథున్ రెడ్డిని అరెస్ట్ చేస్తారని చెప్పేసి కూడా ప్రస్తుతం అయితే తెలుస్తా ఉంది. అయితే సుప్రీంకోర్టుని ఆశ్రయించినప్పుడు కూడా మిథున్ రెడ్డి షాక్ జరిగింది. బయలు ఇచ్చేందుకు కూడా అత్యున్నత న్యాయస్థానం అయితే తిరస్కరించింది. ఇప్పటికే ఏపీ హైకోర్టులో కూడా చుక్కెదురైంది. అయితే మిథున్ రెడ్డిపై ఇప్పటికే ఏపీ సిద్ధాధికారులు అయితే లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఒక పక్క కచ్చటి రాజశేఖర రెడ్డి కావచ్చు, అదేవిధంగా జారీ చేసినటువంటి వాంగ్మూలాలు కావచ్చు. దీంట్లో మిథున్ రెడ్డి ఈ మద్యం కుంభకోణం కేసులో ప్రధానంగా నిందితుడిగా ఉన్నట్టయితే సిద్ధాధికారులు భావిస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించిన పూర్తి ఎవిడెన్స్ తోటే ఈ సుప్రీంకోర్టులో మిథున్ రెడ్డి అతను ముందస్తుగా అరెస్ట్ చేయొద్దని చెప్పేసి ఆశ్రయించినందుకు ఇప్పటికే సిద్ధాధికారులు దగ్గర ఉన్నటువంటి పూర్తి ఆధారాలు కూడా కోర్టుకు సమర్పించినట్టుగా తెలుస్తా ఉంది. దానికి బెయిల్ ఇవ్వద్దని కూడా పక్క సిద్ధాధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ యొక్క కేసు తప్పుదో పడుతుందని చెప్పేసి కూడా సిద్ధాధికారులు అయితే భావిస్తా ఉన్నారు. మరి ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం మిథున్ రెడ్డిని అయితే అరెస్ట్ చేసే అవకాశాలు అయితే కనపడుతుంది. ఏ క్షణానైనా అరెస్ట్ చేసి పూర్తి స్థాయిలో కూడా సిద్ధాధికారులు విచారణ చేసే అవకాశం అయితే కనపడతా ఉంది. మరో పక్క హైకోర్టులోనూ మరో పక్క సుప్రీంకోర్టులోనూ చుక్కెదురు కావడంతో మిథున్ రెడ్డి అయితే ప్రస్తుతం అయితే ఉక్కిరిబిక్కిరి అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి చివరికి ఇప్పుడు లుకౌట్ నోటీసులు కూడా దేశం విడిచి కూడా వెళ్ళడానికి ఎటువంటి ఆస్కారం లేదు. కాబట్టి ఏ క్షణానైనా మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసి ఈ మద్యం కుంభకోణంలో విచారించే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడతాయి. రైట్, థ్యాంక్ యూ.